యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు గ్రహిస్తే 23వ వచనాన్ని ఒకసారి గ్రహిస్తే, సీమ్లెస్ వోవెన్, ఒక లాంగ్ ట్యూనిక్, అనగా యేసయ్య ధరించుకున్న వస్త్రాలని అక్కడ వారు ఆడుతూ వారు పంచుకుంటున్నారు అనే మాట అక్కడికి రాయబడింది. ఇది ఎవరు కూడా చెప్పిన మాట కాదు, కానీ యేసయ్య ధరించుకుంది, ఎక్కడ కూడా కుట్టింది కాకుండా ఒకే గౌన్ లాగా వేసుకున్నది యేసయ్య. కొంతమంది నమ్మేది, అందరు కాదు, లేకపోతే ఇది స్పష్టమైన సమాచారం కాదు. కొంతమంది యాజకులకి తల్లి అలాంటి వస్త్రాన్ని కుట్టిస్తుంది అనే మాట రాయబడింది. మనం యేసయ్య గారిని, యోసేపు గారిని మనము పోలిస్తే ఆ విధంగానే ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఏ విధంగా యాకోబు గారు ఒక వస్త్రాన్ని వారికి బహుమానంగా ఇచ్చారు అనేది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని చూసినప్పుడు, ఏ తల్లినైతే ఆయన ప్రేమించారో, ఏ తల్లినైతే వారు ఆదరించారో, అలాంటి తల్లి ఇచ్చిన దానిని ఎప్పుడైతే వస్త్రాన్ని వారు ఈ విధంగా చేస్తూ చూశారో, అలాంటి పరిస్థితుల్లో యేసయ్య పలికిన మాట, ఓ స్త్రీ, ఓ డియర్ ఉమెన్, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఎందుకు యోహాను గారితో నీ మాట అన్నారు? మీరు ఇక్కడ ఒక్కటి మాకు గమనించాలి. యోహాను గారు, మరియమ్మ గారు ఇద్దరు సిలువ దగ్గర ఉన్నారు. యోహాను గారు, మరియమ్మ గారు ఇద్దరు యేసయ్యని నమ్మారు. యేసయ్య నిజమైన దేవుడని నమ్మారు. యేసయ్య మన రక్షకుడని వారిద్దరు నమ్మారు. కాబట్టి మరియమ్మని యోహాను గారు చేతిలో పెట్టారు. యోహాను గారిని మరియమ్మ తల్లిగా చూసుకోమని ఆయన చెప్పారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో నీ హృదయానికి గాయం కలిగించేది సొంతవారే. ఇక్కడ మీరు గ్రహిస్తే, యేసయ్య తోబుట్టులుగా పిలువబడేవారు సిలువ దగ్గర లేరు. యేసయ్య కుటుంబం ఏ విధంగా ఉండు, ఇట్ మైట్ నాట్ బి ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బట్ గాడ్ డిడ్ నాట్ గివ్ అన్ ఎక్స్క్యూజ్. యేసయ్య ఎక్కడ కూడా ఒక కారణాలు, సాకులు చెప్పలేదు. వారింట్లో కూడా యేసయ్యని హేళన చేసిన తోబుట్టులు ఉన్నారు, యేసయ్యని అవమానించిన తోబుట్టులు ఉన్నారు, యేసయ్య సొంత ఊరివారు నిరాకరించిన వారు ఉన్నారు, యేసయ్యని సొంత వారే కొండ నుంచి నూకి పడేద్దామనే వారు ఉన్నప్పుడు మరియమ్మ గారి హృదయం ఎంత గాయపడి ఉండొచ్చు. ఈరోజు నా జీవితాల్లో యేసయ్య ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నారో ఆ ప్రేమలో బాధ్యత కలిగి ఉన్నారు. ఆయన మరియమ్మ హృదయం ఎన్ని మార్లు చీల్చబడ్డా తన జీవితంలో ఆయన దేవుని కుమారుడని గ్రహించారు. యేసయ్య కూడా ఆ బాధ్యతని నెరవేర్చి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈరోజు నా జీవితాల్లో ఆ బాధ్యత మన జీవితాల్లో ఉందా? ఆర్ వి రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్? మరియమ్మ హృదయం గాయపడింది, మరియమ్మ హృదయం చీల్చబడింది. మీరు ఆలోచించండి, ఎప్పుడైతే అక్కడున్న సైనికులు అవన్నీ చేస్తూ బట్టల్ని పంచుకునే పరిస్థితులు ఉన్నారు, తోబుట్టులు సిలువ దగ్గర లేరు, కానీ యేసయ్య తన గాయాన్ని తెలుసుకున్నారు, తనకున్న శ్రమని, తనకున్న బాధని గ్రహించి ఈ మూడో మాట ఎంతో బాధ్యతగా అన్నారు. ఈరోజు మన కుటుంబాలలో గాయము పడ్డా, మన జీవితాల్లో కన్నీరు గారుస్తున్నా లెక్కలేదు, పట్టించుకోం. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. కానీ యేసయ్య ఎప్పుడైతే తనని చూశారో, ఆయన గ్రహించారు, బాధ్యతతోని తనని తన ప్రియమైన శిష్యుడికి అప్పచెప్పారు. ఈరోజు నా జీవితాలు ఆ విధంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి.